పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆనందబాగ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ దేశ పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టాలపై నిరసన పేరుతో హిందువులను చంపుతున్నారని, పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. చెప్పాలా, ఈ దేశాన్ని విభజన చేయాలా? వాళ్ళు పాకిస్తాన్ గెలిస్తే ఈ రోజున భారతదేశంలో అనేక నగరాల్లో వాళ్ళ జెండా వేసి సంబరాలు చేసుకునే సౌభాగ్య స్థితిలో మనకు వచ్చినాము. ఈ రోజు మిత్రులారా మీరందరూ గమనించాలి, ఈ రోజు దేశంలో శానిటైజేషన్ అంటే మీ ఇంటికి వచ్చి చెత్త ఎత్తేవాడి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు. నేను ప్రత్యక్షంగా రోహింగ్యా ముస్లింతో జైలున్న ఈ నగరం నడిబడ్డు గడ్డలో ఉన్న CCS లో పోయినటువంటి రోహింగ్యా ముస్లింలకి రోజు బిర్యానీ పెట్టి పోషిస్తున్నా లేదా మీకు తేలుతుంది. దమ్ముంటే పాత్రికేయులైనా కెమెరా తీసుకుని వెళ్ళి చూడమని చెప్పండి, మీకు నిజం నీకు తేలిపోతుంది. ప్రతిరోజు అసెంబ్లీ ముందు ఉన్నటువంటి CCS లో లోపల ఉన్నటువంటి సెల్లో రోహింగ్యా ముస్లింలకు బిర్యానీ పెట్టి మేపుతా ఉంటారు. ఏమిటంటే చట్టం వాళ్ళు తీసుకోరు. బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటారు, వాడు మావాడు కాదంటాడు. వీళ్ళు ఏమంటారు, మేము పోమంటారు. ఎందుకంటే ఇక్కడే బాగుంది కదా అంతా. ఇక్కడ ఈ విధంగా కోట్లాది మంది ఈ దేశంలో ఆధార్ కార్డులు లేకుండా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆధార్ కార్డులు చేసుకొని ఇక్కడ సభ్యులుగా మారి ఇక్కడ పథకాలు తీసుకుంటూ మళ్ళీ ఈ దేశంపైనే దుమ్మెత్తిపోసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది ఎవరి తప్పు? మీరు ఆలోచన చేయాలి. ఈ దేశం ఈ గడ్డ మీద పుట్టడానికి ఈ గడ్డ మీద ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీరందరూ ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశాన్ని రక్షించుకోవాలి అంటే కఠినమైన